Welcome to Legal Capital. This is Shweta. Today we are going to speak about defamation. Actually, according to Section 499 of IPC, defamation anedi it's a crime, and punishment is described in 500. Defamation anedi two types anamata: slander ani, libel ani. లైబల్ అని అంటే రిటర్న్ ఫామ్లో మీ గురించి ఎవరైనా డిఫేమ్ చేస్తూ మీ గురించి డెరిగేటరీగా మాట్లాడుతూ మీ గురించి చాలా అసత్య ప్రచారాలు చేస్తూ మీ ఫేమ్ని మీ స్టేటస్ని ఇన్ సొసైటీ అది డెరోగేట్ చేస్తూ అంటే తగ్గిస్తూ ఉన్నట్టుగా ఉంటే వీ కెన్ గో ఫర్ ఏ డిఫమేషన్ కేస్ అనమాట. అది రిటర్న్ ఫామ్లో ఉంటే దాన్ని లైబల్ అని అంటారు అనమాట. అండ్ కమింగ్ టు ది స్లాండర్, మీ గురించి బయట మీడియాలో కానీ ఇంకా వేరే చోట కానీ ఇన్ పబ్లిక్ కానీ ఒక నలుగురు ఉన్నప్పుడు కానీ బిఫోర్ అన్ అసెంబ్లీ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఎవరైనా డిరోగేటరీగా మీ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ పాస్ చేసిన మీ గురించి తప్పుగా మాట్లాడినా, మిమ్మల్ని అబ్యూజ్ చేసిన, మీ స్టాండర్డ్స్ని మీ స్థాయిని సొసైటీలో తగ్గించేటట్టు చేసిన, దీనివల్ల మీకు కానీ మీ ఆస్తులకు కానీ బికాజ్ పర్సన్ అంటే ఓన్లీ నాట్ ఎ పర్సన్ ఇన్ డీటెయిల్. ఒక కంపెనీ గురించి మిమ్మల్ని డిఫేమ్ చేశారనుకోండి, యూఆర్ రిప్రజెంటింగ్ ఫర్ ఎ కంపెనీ, దాని వాల్యూ కూడా పడిపోతుంది ఆబ్వియస్లీ. ఇట్స్ రిలేటెడ్ టు షేర్స్. ఇలా దేని గురించి అయినా డిఫేమ్ చేస్తూ మాట్లాడితే ఇన్ రిటర్న్ ఫామ్ అయితే లైబల్, అదే త్రూ వర్బల్గా అయితే ఇట్స్ స్లాండర్. ఇలా మిమ్మల్ని ఎవరైనా డిఫేమ్ చేస్తూ ఉంటే యూ జస్ట్ డూ విజిట్ లీగల్ క్యాపిటల్ ఫర్ అవర్ అడ్వైజెస్ అండ్ లా త్రూ మనం ఎలా కంటెస్ట్ చేయాలి ఇట్లాంటి ఇష్యూస్ని అని. ఓకే, థ్యాంక్ యూ.